చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం తన తుది శ్వాస వరకు రాజశేఖర రెడ్డి పనిచేశాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అసత్య ప్రచారం అలా ఉంచితే, రాజశేఖర రెడ్డి తన కోసం, తన కుటుంబం కోసం, తన వర్గం కోసం మాత్రమే పనిచేసుకున్నాడని ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి వివరించేందుకు మనతో పాటు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకమరావు. నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నీ కావు. ఇవాళ ప్రజలు మర్చిపోయారన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తమను కాపాడుకునే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి అంత చేశాడని చెప్పి అసత్ ప్రచారాలు చేస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? 2004 రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి వరకు 1980లో ఆయన మంత్రి అయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత నిత్య అసమ్మతివాదిగానే ముద్రపడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి కావటానికి ఏ విధంగా ప్రవర్తించాడో, హైదరాబాదులో మత కల్లోలాలు ఏ విధంగా సృష్టించాడో మీరు నేను చెప్పాల్సిన పని లేదు. అది చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చాలా వివరంగా ప్రజలకు కూడా చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా కూడా చూశారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు హైదరాబాదులో. ఆ రోజు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా చేశారు. సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం, నిస్సందేహంగా చెబుతున్నాను నేను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం 2004 వరకు ఆర్థికంగా మరి రాష్ట్రం పురోగమన సాధిస్తున్న దిశలో ఎప్పుడైతే వచ్చాడో ఆ ఫలాలు చంద్రబాబు నాయుడు గారు అన్నీ అందుబాటులో తీసుకొచ్చాడు. దాన్ని ఆయన సంక్షేమ పథకాలు అనే దాన్ని అడ్డం పెట్టేసి పేదవాళ్ళకి కొన్ని రాయితీలు ప్రకటించేసి వాళ్ళ కుమారుడికి ఏ విధంగా దోసిపెట్టాడో, వాళ్ళ నమ్మిన వాళ్ళకి ఏ విధంగా దోసిపెట్టాడో, అలాగే అప్పటి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు వేరు, అతను వచ్చిన తర్వాత ఏ విధమైన నేరస్తులకి అవకాశం కలగజేసేసి వాళ్ళని ప్రజాప్రతినిధిగా తయారు చేశాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన వేసిన పునాదే ఏపీపీఎస్సికి సంబంధించి ఇప్పటికి కూడా వాళ్లే కొనసాగుతూ అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిచ్చేసి వాళ్ళకి అవకాశం కలగజేసినందుకు ఈరోజు కూడా వాళ్ళు విశ్వాసపాత్రంగా ఉంటూ ఆ రోజు రాజశేఖర రెడ్డికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఈ దోపిడీకి వాళ్ళు ఎంత సహాయ సహకారాలు చేశారో కళ్ళ ముందు మనకు కనపడుతూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఫీజు రీయింబర్స్మెంటు, వాస్తవంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దాన్ని. 2003 ఆయన ప్రారంభించాడు. ఆ రోజు వాళ్ళు చెప్పుకోలేకపోయారు. కాకపోతే ఇతను వచ్చి అందరికీ కేటాయించాడనే తలికి ఈయనే దానికి ఆద్యుడనే భావంతో వచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. మంచిదే, మనం మంచి చేసింది ఏది కాదనకూడదు. అటు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇది కావచ్చు, మంచి పథకాలే. కానీ దీనివల్ల ఎంతమంది ప్రయోజనం పొందారు, తద్వారా వాళ్ళ అబ్బాయికి ఎంత మేలు చేకూర్చాడు, ఏ విధంగా దోసిపెట్టాడు, గనులు కావచ్చు, లేకపోతే మిగిలిన భూములు కావచ్చు, ఎంతమందికి పందారం చేశాడు, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, వాళ్ళ అబ్బాయికి ఏ విధంగా లబ్ధి చేకూర్చాడు, ఇది కదా గమనించాల్సింది. లేదు, 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఎవరన్నా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి, కొంతమంది లేరని నేను చెప్పను, పూర్తిగా ప్రక్షాళన అయితే జరగలేదు. ముఠా నాయకుల్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అణిచివేశాడో అందరికీ తెలుసు. ఈయన వాళ్ళకి భుజం తట్టి ముందుకు తీసుకెళ్లిన విధానంతో వాళ్ళందరికీ శాసనసభ్యులుగా, లోక్సభ సభ్యులుగా అవకాశం కలగజేసినప్పుడు మొత్తం కలిసి వాళ్ళందరూ కూడా వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించేసి, దానికి తోడు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా సంస్కరించాలనే ఉద్దేశంతో పోలీసుల చేత వాళ్ళకి వాళ్ళదైన శైలిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు కొంత కార్యకర్తలు కూడా మనోవేదనకు గురైపోయి కాస్త తటస్థంగా ఉన్న పర్యవసానం. రెండోది వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం, అలాగే ఉచిత విద్యుత్ ఇస్తానన్న నినాదం, ఆ రోజు కరువు కాటకాలు ఎన్ని దృష్టిలో వచ్చేసి 2004లో రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కలగజేసింది. అయ్యాడు, పాదయాత్ర చేశాడు, పాదయాత్రలో ఎక్కడెక్కడ ఏమున్నాయో గమనించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయికి దోచిపెట్టేశాడు. అదే కదా జరిగింది. దానికి కప్పిపుచ్చుకోవడానికి ఈ పథకాలను బయటికి తీసుకొచ్చేవాడు. ప్రజలు మామూలుగా కూడా సహజంగా కూడా ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, నాకేం వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప దానివల్ల మనం, మన కుటుంబీకులు, లేకపోతే మన వాళ్ళు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాం, రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందన్న ఆలోచన లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం ఈ విద్యా వ్యవస్థలో మార్పులు కావచ్చు,
చదువుకున్న వాళ్ళు ప్రయోజనాలు పొందుతున్న విధానం కావచ్చు, కొంతలో కొంత మార్పు వస్తూ ఉంది. చాలామంది కూడా ఈరోజు చదువుకునే అవకాశాలు వస్తున్నాయి, బాగా చదువుకుంటున్నారు, అందుట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమైపోతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఆ రోజు మరి ఆయనంత గొప్పగా పరిపాలన చేస్తే చాలామంది చెబుతున్నారు చాలా గొప్పగా పరిపాలన చేశాడని చెప్పని. నిజంగా గొప్పగా పరిపాలన చేస్తే 47 సీట్లకి పరిమితమైపోయినటువంటి తెలుగుదేశం పార్టీ 2004లో 2009 91 స్థానాలకు ఎలా వచ్చినాయి అంటే వాళ్ళు ఏ విధంగా అప్పటికే కొంతమంది గుర్తించారు, వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకున్నారు. కాకపోతే ఆ రోజు జై తెలంగాణ అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ కూడా అదే ఆ బాటలోకి వెళ్ళేతలికి ఇబ్బంది జరిగింది. దానివల్ల అతను అదృష్టవంతుడై మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దురదృష్టం కొద్దీ చనిపోవడం జరిగింది. 2 కొత్త పార్టీలు రావడం కొంత తర్వాత అది దాన్ని ఇక్కడ వాళ్ళు కొనసాగించారు, అక్కడ వాళ్ళ అబ్బాయి కొనసాగించాడు. దాని ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకున్నా 2003లో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాసి ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి కూడా ఆయన ఆ రోజు కోరుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి తర్వాత చూసుకుంటా ఉంటే 2009లో 2004లో ఆయన ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తుల వివరాలు పొందుపరిచింది చూసుకున్నా, 2009లో వాళ్ళ ఆస్తుల వివరాలు పొందుపరిచింది చూసుకున్నా, 5 సంవత్సరాలు ఆయన ఏం వ్యాపారాలు చేశాడో ఆ ఆస్తులు ఎలా పెరిగినది ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాని విషయం. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. రెండోది చాలామంది మర్చిపోయారు, చెప్పుకోవడం చేతగాలేదు అప్పటి ప్రతిపక్షంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. రైతు రుణమాఫీ చేశారు, మీరు గుర్తుందో లేదు, కేంద్రం మొత్తం దేశవ్యాప్తంగా. కానీ ఈయన ప్రధానమంత్రి గారికి రైతు రుణమాఫీ 5,000 కంటే చేయొద్దు, రైతులకు రుణమాఫీ చేయొద్దు అని చెప్పిన ఉత్తరం రాశాడు. ఆ విషయాన్ని కూడా మరుగున పరిచారు. ఇప్పుడు కూడా సరిగ్గా చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా ఆయన ఏదో గొప్పవాడిగా చిత్రీకరించే క్రమంలో భాగంగా ఆయన మీద దేవుడు లేకపోతే ఆయనే ఆద్యుడు సంక్షేమాలకి, ప్రజలు ఆయన లేకపోతే ఏమైపోయేవాళ్ళు అనే విధంగా చిత్రీకరించారు. ఇంకా చిత్రీకరిస్తున్నారు, వాళ్ళ చేతిలో ప్రసార మాధ్యమం ఉంది కాబట్టి, పత్రిక ఉంది కాబట్టి. ఆ రైతు రుణమాఫీ మనం గమనిస్తానండి, తనకు కావాల్సిన వాళ్ళకి తన వర్గానికి మాత్రమే చేయించుకున్నాడు. అంటే అందరికీ కాదులే, చాలామందికి కూడా వచ్చినాయి, రైతులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరని మనం ఎలా చెబుతాం. కానీ కాకపోతే అవకాశం ఉన్నంత వరకు దాంట్లో కూడా మోసాలు జరిగినాయి. లబ్ధి పొందాల్సిన ఏ విధంగా లబ్ధి పొందారు. చాలామందికి రైతులకు తెలియదు వాళ్ళ రుణమాఫీ అయినట్టు కూడా, ఆ విధంగా కూడా లబ్ధి పొందారు వాళ్ళు. అట్లా ఆయన వ్యవస్థ చెప్తేనే నేను ఏపీపీఎస్సీ ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారులు అందరూ కూడా చాలామంది వాళ్ళ మనుషులు ఏ విధంగా అయితే నియమించుకున్నాడో అదే ఇప్పుడు మన కూడా జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికి మనకు చాలా స్పష్టంగా మనకి వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతున్న ప్రాంతాల్లో మనం చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని సహకరించకుండా జగన్మోహన్ రెడ్డి దోపిడీకి ఏ విధంగా సహకరించారో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్న నష్టాలు, రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో కళ్ళ ముందు కనపడతానే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచారు. వాళ్ళు ఇంకా కూడా అంటే ఇప్పుడు జగన్ ఏమీ చేయలేదు, జగన్ వల్ల నాశనం అయిపోయింది కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి అంశాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు అప్పుడు రాజశేఖర రెడ్డి కావాలా, రాజశేఖర రెడ్డి గారి సతీమణి కావాలా, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని అగౌరవమైనటువంటి రీతిలో ఆమెను బయటికి పంపించేశారు. అలాగే చెల్లి బయటికి వెళ్ళిపోయింది. ఆయన ఈ రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్రాలు లేకుండా కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ముద్రించారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడే పరిస్థితి లేవు కాబట్టి మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డిని బయటకు తీసుకొస్తున్నారు. ఈ విషయాల్లో ఈ కూటమి ప్రభుత్వం నిస్సందేహంగా 2004 నుంచి 2009 వరకు ఏం జరిగింది అనేది సవివరంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగిందో ప్రజలు గుర్తించారు కాబట్టి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయినా సరే 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరిగింది, పరిశ్రమలు ఏ విధంగా వచ్చినాయి, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా విరమర్చి చెప్పాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి అయితే నేను బలంగా నమ్ముతున్నాను. అంటే 15 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి, చెప్పిందే చెప్తా ఉంటే ముందు తరాలు కానీ భవిష్యత్తు కానీ రాజశేఖర్ని ఇంకా నమ్ముతారు, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు దుష్ప్రచారం వద్దాలు చెప్పినప్పుడు చెప్పకుండా చెప్తున్నారు వాళ్ళు. ఇందాక మీరు ఆరోగ్యశ్రీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి ముందు 2004 ముందు ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ ఎంత అద్భుతంగా పనిచేసి మనకు తెలుసు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత వాటన్నిటిని మూలలు పడేసి
తన స్వార్థం కోసం కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చే లంచాల కోసం మరిగి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేశాడు రాజశేఖర రెడ్డి. దీంట్లో సందేహమే లేదు. నిస్సందేహంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ వైద్యశాలలని నిర్వీర్యం చేయటమే కాకుండా అక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో నిరుపేదాడికి లేదు కాబట్టి అతనికి కూడా దాంట్లో వైద్యం చేసిందనే దాని గురించే ప్రజలు ఆలోచించారు, దాన్నే ప్రచారం చేశారు. మీరు ఇది గమనించాలి. అవును, కార్పొరేట్ వైద్యం పేరు మోసగింపబడ్డారు, మోసం చేశారు. అదే చెప్పేది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ అని చెప్పి సపరేట్గా వార్డు పెట్టి వాటిని ఎంత దారుణంగా నిర్వహిస్తారో చూస్తున్నాం మనం, తెలుసు మనకి. అదే ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆ డబ్బులే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలకి సిబ్బందికి కనుక కేటాయించున్నట్టయితే ఈరోజు నిజమైన నిరుపేదకి అక్కడ లబ్ధి చేకూరేది, న్యాయం జరిగి ఉండేది, నిస్సందేహంగా జరిగి ఉండేది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అక్కడ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు గారు తన కాలి శస్త్రచికిత్స కూడా అక్కడే చేయించుకున్నారు. మరి వాళ్ళకి సంబంధించి కరోనా వస్తే ఒక్క నాయి కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేయించుకోవాలా, అందరూ హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది గమనించుకోవాలి. గుంటూరు జేజేహెచ్కి మంచి పేరు ఉండేది. అవును, అద్భుతమైన హాస్పిటల్ అది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే దాన్ని కొంచెం కొంత సంస్కరణలు తీసుకొస్తున్నారు. వీటిని నిస్సందేహంగా కూడా ఆ రోజు చేసినటువంటి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళు కొన్నిసార్లు నాకు తెలుసు శస్త్రచికిత్స జరగకుండానే డబ్బులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దానికోసం వాళ్ళు ఏర్పాటు చేశారు. మీరు అన్నట్టు అక్కడ నుంచి వచ్చే లంచాల రూపేణ వాళ్ళకు వచ్చే దాని మీద దృష్టి పెట్టారు, వాళ్ళకి కేటాయించారు. ప్రభుత్వ వైద్యశాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారని అయితే మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అదో పెద్ద స్కామ్ అని అందరికీ తెలుసు. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎందుకు అలా చేశాడు, ఆ పేరుని అడ్డం పెట్టుకుని ఇవాళకి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాయ మాటలని నమ్మొద్దు అంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.